ఇప్పుడు టైం వచ్చేసి గురువారం రాత్రి 7:30 అవుతుంది టైం. ఈ గూడూరు సంత ఏదైతే ఉందో ఈ సంతకి అమ్మ అయ్య అనేది లేకుండా పోయింది బొత్తిగా. అంటే సంత ఉంటే శుక్రవారం ఉండాలా లేదంటే గురువారం ఉండాలా. ఈ రెండూ కాకుండా చాలా ఇబ్బంది అయిపోతుంది. బయట నుంచి వచ్చే వాళ్లకు డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ప్రత్యేకంగా నాకు ఉండే ఇబ్బంది ఏంటంటే నేను ఎక్కడెక్కడో బయట పల్లెల్లో అటు ఇటు తిరుగుతా పనిచేసుకుంటున్నాం. 6 గంటలకి 5 గంటలకే బళ్ళు వచ్చేసాయంట. ఈరోజు 5 గంటలకి బళ్ళు వచ్చేస్తున్నాయి, ఒక 20 బళ్ళు వచ్చినాయి, 15 బళ్ళు వచ్చేసినాయి అనేసి ఫోన్లు చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. అయితే పూర్తిగా గురువారం పెట్టేయాలా సంత, లేదంటే శుక్రవారం పెట్టేయాలా, అది ఎవరిని చెప్పి ఏం చేసినా కానీ ఏది అవ్వటం లేదు. సో బళ్ళు అయితే చాలా వచ్చేస్తున్నాయి. మరీ ఈరోజు ఘోరంగా 7:30 గంటలకు నేను ఇప్పుడు సంతలో ఉన్నాను. తెల్లార్లు జాగారమే. ఇంకా యూట్యూబ్ వీడియోలో చెప్పినట్టు తెల్లార్లు ఇంకా అదే పని. ఇంకా రాత్రి 2 గంటలకు వస్తాననేసి ఒకరు చెప్పినారు, 11 గంటలకు వస్తాననేసి ఒకరు చెప్పినారు, తెల్లారుజామున 6 గంటలకు వస్తాననేసి ఇంకొకరు చెప్పినారు. ఇంకొకరైతే నా కార్ తీసుకునేసి ఆల్రెడీ పల్లెల్లోకి పోయి ఉన్నారు. ఇది తమ్ముడు కార్ ఇది. సో నా కారు బయటే ఉంది. వాళ్ళు రావాలా, వాళ్ళకి 6 గంటలకి బయట సంతలో పని, రాత్రంతా ఇక్కడ కారులో జాగారం చేయాలా. ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి ఇవి రాత్రిపూట జరగడం వల్ల. అయితే శుక్రవారం జరగాల, లేదంటే గురువారం జరగాల, ఇలా ప్లాన్ చేయాలా. సో ఎట్టుందో లోపల వెళ్ళి చూడాలా, ఇంకా ఎట్టుందో సంత చూద్దాం ఒకసారి. బండి వచ్చేసింది. సో ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం 82 పిల్లలు అండి. ఇవి 82 పిల్లలు, 83 పిల్లలు బుధవారం రోజు పొద్దుటి నుంచి బేరం చేస్తున్నాం. దీనికి తెగలేదు. ఇది ఇంటికాడు ఉన్నంతసేపు తెగలేదు. ఇంటికాడికి వెళ్ళేసాం, మాట్లాడాం, ఏదేదో చేసాం, కానీ దీని ధరకు బేరం తెగలేదు. ఫైనల్గా ఒక మాటకు వచ్చాం, అంటే లైవ్ వెయిట్ లెక్కకి ఇచ్చేటట్టుగా ఇంటికాడ మాటకు వచ్చాం, కానీ ఆ మాట కూడా కుదరలేదు. ఫైనల్గా అదే పిల్లలు సంతకు వచ్చేసి కొనడం జరిగింది. సో అన్న ఎవరైతే వచ్చారో ఆయనకి చాలా కట్టలే చూపించాను, ఆయనకి ఏది నచ్చలేదు. ఈ కట్ట వీడియో ఫోన్లో చూపించాను. వీడియో చూపించిన తర్వాత ఈ కట్ట మీదే ఆగిపోయాడు ఆయన. ఆ కట్ట మీద ఆగిపోవడమే, ఇంకా ఏ కట్టకు కూడా అసలు ఆయన ఇది కావాలా అది కావాలన్న మాట రాలేదు నోట్లో నుంచి, అక్కడికే ఆగిపోయింది. మొత్తానికి ఇది అంటే ఇదే కావాలని సాగిపోయారు. సో ఫైనల్గా సంతలోకి వచ్చిన తర్వాత కూడా బేరం 3,000 తేడా ఉండింది. 28,000 దాకా చెప్పారు. ఇది ఫైనల్గా ఇప్పుడు ఇది 25,000కి వెళ్ళింది. సో లైవ్ వెయిట్ వచ్చేసి 28 కేజీలు దాకా ఉంటుంది ఒక్కొక్కటి. 28 కేజీల లైవ్ వెయిట్లో ఒక్కొక్క పిల్ల, 28 కేజీస్. కాటా లెక్కకి 4 గంటల దాకా మాట్లాడాం, అది కుదరలేదు. భయం వేసింది మాకు లైవ్ వెయిట్ వేయాలంటే. సో 28 కేజీస్ అనేది ఈజీగా ఉంటుంది పిల్ల. 25,000 అనేది ఫైనల్ అయింది. ఇప్పుడు బేరం అయిపోయింది, బండికి వేసేసుకుంటాను. మిగతా విషయాలు మళ్ళీ చూద్దాం ఇంకా వీడియోలో. సో ఈ కట్ట చూసిన తర్వాత అన్నకు వేరే కట్ట నచ్చలేదు. 10 కట్టలు చూపించినా కానీ నచ్చలేదు ఇంకా. సో బండికి ఎత్తుదాం. బండి వచ్చేసింది, లోడ్ చేసేద్దాం. ఇంకా తోలుకొని పోనా అన్నా? అదే బండి అందరికీ వాళ్ళు తిరిగి అలసిపోయేసి పాపం లాక్కుంటా ఉంటే అన్నా, అది సెంటర్లో ఇరికేది, అది పారంగనా సెంటర్లో ఇరికేది. ఇదో ఇంత గుట్టి పారంగా, ఇది ఇంత గుట్టి పారంగా ఎప్పుడు ఇరికే. దీంట్లో నుంచి 20 లాక్కుంటున్నారండి ఇప్పుడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 82 పిల్లలు తీసుకున్నారనేసి, వాళ్ళే ఇంకొక 20 పిల్లలు లాక్కుంటున్నారు. అమ్మ ఈరోజు బేరాలు సాగదీసి ప్రాణం పోయింది ఈరోజు అయితే. ఇది కూడా వచ్చేసి 21,200కి గంటన్నర నుంచి దీనికి బేరం చేసి టిఫిన్ చేయలేని దెబ్బకి అలసిపోయి ఉన్నాం. 21,200కి ఇంకా తగ్గలేదు. అంటే 22,000 మీద ఉన్నారు. 22 కాడి నుంచి 1.5 కాడి నుంచి కిందకి లాక్కొని వచ్చేటప్పటికి ఈ టైం అయింది. సో 20 పిల్లలు బండిలోకి వేస్తున్నారు. బండిలోకి వేసిన తర్వాత చూపిస్తాను నేను మీకు. ప్రస్తుతానికి 21,200. నువ్వు వదిలేసాయి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పట్టుకున్నాక చూద్దాం. 21,200. సో బండికి వేసినాక బయటికి తీసుకుని వచ్చేసి వీడియో చూపిస్తాను నేను మీకు, మాట్లాడిస్తాను. సో నిన్న సంతలో వచ్చేటప్పటికి పిల్లలు కొనేది ఎక్కువ ఉండిందండి. ఒక 30 గొర్రెలు, అలాగే ఇవి వచ్చేసి ఒక 100 పొట్టెల పిల్లలు, అలాగే మన వనపర్తి వాళ్ళకు సబ్స్క్రైబర్స్కి ఒక 90 పిల్లలు, అలాగే మన పాత సబ్స్క్రైబర్ వనపర్తి నుంచి వాళ్ళు ఒక 90 కొన్నారు. ఈ రకంగా వాళ్ళందరికీ పిల్లలు ఇప్పించి చేసేటప్పటికి 5:30 గంటలు అయిందనమాట. తెల్లారుజామున 5:30 అయింది. 7:30కి వెళితే తెల్లారుజామున శుక్రవారం 5:30 అయింది. అప్పుడు దాకా తిరుగుతూ ఉండేటప్పటికి సంతలో అసలు నడవడం అవ్వటం లేదు, వీడియోలు తీయడం అవ్వటం లేదు. 5:30 అయింది. అక్కడి నుంచి 6 గంటలకు వెళ్ళేసి మళ్ళీ గొర్రెలు కొన్నాం. ఒక 24 గొర్రెలు కొన్నాం, పెద్ద సైజు గొర్రెలు. ఆ షార్ట్ వీడియో పెడతాను, వీడియో తీసుకోలేకపోయినాం.
ఆ గొర్రెలు కొనిచ్చేసి 6:30కి వెళ్ళి బయట పండుకున్నాను కారులో. ఇంకా 6:30 గంటలకు పండుకుంటే 9 గంటలు లేచి మళ్ళీ అవన్నీ చూసుకునేసి బయటికి వచ్చేసేటప్పటికి అయిపోతుంది. సో సంత అయితే మాత్రం ఈరోజు ఆగిపోయినాయి, పిల్లలు చాలా వరకు ఆగిపోయినాయి. 7 గంటల నుంచి 11, 10:30 దాకా కొనుగోలు జరిగాయి, అక్కడి నుంచి ఆగిపోయింది. సంతలో 6 నెలల పిల్లలు, 5 నెలలు పైబడిన పిల్లలు అనేటివి ఎక్కువ వస్తున్నాయి. సంతలో పిల్లలు ఒక 70% ఆగిపోయినాయి అనేసి చెప్పినా ఇది లేదు, బేరం అనేది లేదు. ఈరోజు ఒక 60% అయినా ఖచ్చితంగా ఆగిపోయి ఉంటాయి. 100లో 60 పొట్టేళ్ళు ఆగిపోయినాయి, అమ్మకాలు జరగలేదు. పొట్టేళ్ళ ధరలు అయితే దిగినాయి, 3 వారాల నుంచి దిగుతున్నాయి. ఈరోజు కూడా చాలా వరకు దిగినాయి. సో పిల్లలు మీకు కావాలంటే బయట పల్లెల్లో కూడా ఉన్నాయి. రేపు పొద్దున కానీ ఒక 200 పిల్లల దాకా ఉన్నాయి. సో సంతలో మీకు ఇలాగా పిల్లలు కావాలంటే మీరు కాల్ చేయవచ్చు, మన నెంబర్ కనిపిస్తుంది. సో నైట్ సంత ఉండడం వల్ల వీడియోస్ అనేటివి తీయలేకపోతున్నాం. ஸோ அர்த்தம் చేసుకుంటున్నాను, சாசிస్తున్నాను. இதில் வந்து ஒரு 82 நம்பர்ஸ் இருக்குது. நம்ம அண்ணன் கூட ஒருத்தோட பேசலாம். எவ்வளோ குட்டி இருக்குது, எப்படி ப்ரைஸ் வந்திருக்கு, எங்கே போய் தேடி வந்திருக்கு, எல்லாமே அண்ணக்கிட்ட நான் ஒருத்தோட பேசலாம். ஸோ வணக்கம்ண்ணா. வணக்கண்ணா. ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ வாங்கண்ணா. நான் உங்கள் பேருண்ணா? என்னோட பேர் ஹேமச்சந்திரன். ஹேமச்சந்திரன். தமிழ்நாடுங்கண்ணா? தமிழ்நாடு திருவண்ணாமலையிலேருந்து வந்திருக்கோம். திருவண்ணாமலை நீங்கள் வந்து நாங்கள் வந்து 3 நாளாவது. 3 நாளாக அண்ணன் வந்து அலிகானனும் மாதவண்ணனும் வந்து பார்த்தீங்கன்னா எங்களை 300 கிலோமீட்டர் சுற்ற விட்டாரு. எல்லா இடத்துலையும் போய் பார்த்தோம், எல்லா இடத்துலையும் குட்டி காமிச்சாரு. பிடிக்கலன்னு சொன்னோடனே முகம் சுளிக்காத கூட்டுன்னு வந்து நான் எங்கே உங்களுக்கு பிடிக்குதோ அங்கே வாங்கிக்கன்னு சொல்லிட்டு அவரே வந்து நல்ல ரேட்டுக்கு வாங்கி கொடுத்தாரு. இது வந்து போய் பார்த்தா ரேட்டு படியில. அதுக்கப்புறம் இவரே வந்து சந்தையில் வந்து நீங்கள் நல்ல ரேட்டுக்கு 25 ரூபா ஜதன்னு சொல்லிட்டு எடுத்து கொடுத்துருக்காரு. எல்லாமே 30 கிலோவுக்கு மேலே தான் இருக்குது. ஆடு நல்லா எடுத்து கொடுத்துருக்காரு. அதனால் நம்பி அலிகானனாவையும் மாதவனாவும் நம்பி வரலாம். நல்லா ஹெல்ப் பண்ணுறாங்க. எந்த ஒரு அந்த டென்ஷன் முக சுளிப்பு எதுவுமே இல்லாத நல்லா எடுத்து கொடுத்தாங்க. அவங்களுக்கு ரொம்ப தேங்க்ஸ். ரொம்ப ரொம்ப நன்றிண்ணா. நான் 2 கொஸ்டின் கேட்கலாம் உங்களுக்கு. சொல்லுங்கண்ணா. நம்ம கிராமத்தில் போயிடுச்சு, ஒரு 4-5 இடத்துல போய் பார்த்த வெளியே உங்களுக்கு பிடிச்சிற மாதிரி இருக்குன்னு எடுத்துக்கங்க. இல்லைன்னா இது குட்டி எங்களை வந்து வற்புறுத்தவே இல்லை. உங்களுக்கு பிடிச்சா நீங்கள் சொல்லுங்கள், நாங்கள் எடுத்து கொடுக்குறோம். பிடிக்கலையா வேணாம் வாங்கன்னு சொல்லிட்டு முகசுலிக்கா 300 கிலோமீட்டர் சுற்றுறோம். நாங்கள் 2 நாள் 300 கிலோமீட்டர் சுற்றி அதுக்கப்புறம் உங்களுக்கு பிடிச்சா எடுங்கன்னு தான் சொன்னாங்க. அப்போ கூட வந்து உங்களுக்கு பிடிக்கலையா வாங்க போகலான்னு சொல்லிட்டு முகசுலிக்காத கூப்பிட்டு வந்து நல்லபடியாக நீங்கள் எடுத்து கொடுத்துருக்காங்க. ரொம்ப தேங்க்ஸ். தேங்க்யூ. இங்கே டிரான்ஸ்போர்ட் எவ்வளோ ஆயிடுச்சுன்னா இப்போ இது டிரான்ஸ்போர்ட் வந்து பார்த்தோன்னா கிலோமீட்டருக்கு 23 ரூபா. இது வந்து நம்ம சேனலோட வண்டி இது. ஆமாம், சேனலோட வண்டி. அதுக்காக ಸ್ವಲ್ಪ கம்மியாகுது. அது அடுத்த இடத்துல 23 ரூபா 25 ரூபா அந்த மாதிரி. ஸோ ரொம்ப தேங்க்ஸ். ஓகே. ஸோ ஃபைனலாக இது வண்டி லோட் ஆகிடுச்சு. கீழே வந்து கோயம்புத்தூருக்காக போயிட்டுருக்குது, மேலே வந்து திருவண்ணாமலைக்காக போயிட்டுருக்கு. ஸோ நம்ம அண்ணா கிட்ட பேசலாம். தேவஸ்தானம் 4 பேர் வந்திருக்கீங்களா? 5 பேர் வந்திருக்கா? சரி மாதா முந்துக்குறா. ஸோ நம்ம அண்ணன் வந்து தமிழ்நாடு திருவண்ணாமலை. நீங்கள் வந்து ஸோ மேலே இருக்க வர ஆள் 5 பேர் வந்திருக்கு. ஸோ நான் என்ன பேர் என்ன சொல்லுங்கண்ணா? நான் பேர் தினேஷ். தினேஷ்ண்ணா. இவர் பேர் பூங்காவனம். அவர் பேர் பவன்குமார். அங்க இருக்க மேல இருக்க பவன்குமார். அவர் பேர் ஹேமச்சந்திரன். மெயின் டிக்கெட் அவர்தான். அவன் வண்டி அங்கே இருக்கு, நல்ல தரமான குவாலிட்டி. ஸோ ఒకసారి చెప్పినా ఎప్పుడు వచ్చారు? எப்போ வந்தீங்கண்ணா நீங்க? ஆந்திராவுக்கு 3 நாள் ஆகுது. இந்த சைடு பார்த்து பாருங்க. 3 நாள் அண்ணா வந்து கூட்டி போய் எங்க காமிச்சாரா? குட்டி வந்து 300 கிலோமீட்டர் சுற்றி காட்டினாரு. நல்லா காட்டினாரு, ஒன்றும் பிரச்சனை இல்லை. அண்ணன் தேடி வரலாம், குட்டி நல்ல மாதிரி எடுத்து கொடுப்பாரு. அலிகான் அண்ணன் தேடி எப்பயுமே வாங்காதீங்க, நல்லா இருக்கும் குட்டி, நல்லா தரமா இருக்கும், நல்லா இருக்கும். அப்புறமா வந்து எங்க வாங்குறீங்க குட்டி? நம்ம கூடூர் சந்தையில ஆடுதான் இது நல்லா இருக்குது. நம்ம கேட்ட ஆடு அது பிரைஸ் முடியல. ஆடு அது இங்க கூடூர் கிராமத்துல பார்த்த ஆடு இங்க கூடூர் சந்தையில வாங்குது. அது நேற்று நம்ம பேச அது பிரைஸ் முடியல, இங்க வந்துதான் முடிஞ்சிச்சு இப்போ. ஸோ இந்த 20 குட்டி இந்த வண்டியில் போட்டிருக்குல்ல? எவ்வளோக்கா ப்ரைஸ் ஜோடி வந்திருக்கேன்னு? இது 11,500 ரூபாய், 11,100 ரூபாய் 100 இந்த ஜோடி. ஸோ அந்த வண்டியில் குட்டி இருக்கு 21,200 ரூபாய். 21,200 ரூபாய் ஜோடி, 20 குட்டி வந்து. ஸோ அந்த வண்டியில் இருக்க குட்டி அது எவ்வளோ ஆயிடுச்சுன்னா ப்ரைஸ்? அது வந்து 82 குட்டி 12,500 ரூபாய் ஒரு குட்டி வந்து. ஒரு குட்டி ஜோடி 25,000. சரி, நான் நெக்ஸ்ட் டைம் நம்ம வந்தால் திரும்பி எடுத்துக்கலாம். ஓகேண்ணா.
தக்கவே பண்ணிச்சு நான் டிரான்ஸ்போர்ட் நமக்கு டிரான்ஸ்போர்ட் வந்து நம்ம மதன அண்ணாங்க எல்லாம் கம்மி ரேட்ல பட்டு போவாங்க. ஐயா இப்போ எவ்வளோக்கு போயிடுச்சுன்னா வந்துருக்கு அது சொல்லுங்க போதும். இப்போதைக்கு 22 ரூபாய் கேட்டுக்கிறாரு. நம்ம 21 ரூபாய்க்கு போராடி நிக்கிறோம். செய்யறாரு, நம்மளுக்கு செஞ்சு கொடுக்குறாராம். 21 ரூபாய்க்கு இப்போ கிலோமீட்டர் வந்து. ஓகேண்ணா.